హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంటీవీ మాల్కి స్వాగతం సుస్వాగతం. ఇది ఫిఫ్త్ ఎపిసోడ్ రాకేష్ మాస్టర్తో చేస్తున్నాం కంటిన్యూగా. మాస్టర్ నీకు 4th కి 5th కి తెలియదు, ఫస్ట్ వికెట్ సెకండ్ వికెట్ తెలియదు అన్నీ చెప్పు. మాస్టర్ గారు, టీవీలో నాగార్జున ఎట్లనో యూట్యూబ్లో మీరు అట్లా అయిపోయారు, ఫేమస్ అయిపోయారు. ఓకే, నంబర్ 1లో ఉన్నారు యూట్యూబ్. మళ్ళీ యూట్యూబ్ నుంచి సినిమాలకి జంప్. అరే నేను జంప్ అవ్వలేదురా, వాళ్ళు తీసుకున్నారు. ఇదేమన్నా జంప్ అవడానికి కోతి కొమ్మల ఆట? నేనేమన్నా ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఆ హై టెన్షన్ వైర్ పట్టుకోవడం ఎట్లా అవుతుంది? కాదు. మళ్ళీ ఇక్కడ నుంచి యూట్యూబ్లోనే ఇంత ఫేమస్ ఉండగానే మళ్ళీ సినిమాలు ఏమేమి సినిమాలు వచ్చినాయి మాస్టర్? సినిమాల్లో అంటే నేను హనుమ నాకు ఫస్ట్ సినిమా రావడానికి షార్ట్ కట్ అన్నారు. అది 1 year 1.5 year కరోనా వచ్చింది, దెబ్బకి షార్ట్ కట్లు అయిపోయింది. అడ్వాన్స్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. రామకృష్ణ డైరెక్టర్. సరే ఇంకా అయిపోయింది, యూట్యూబ్లో తిరుగుతున్నా, ఇంకా ఇదే శరణ్యం. కట్ చేస్తే నాకు బుల్లెట్ భాస్కర్ ఫోన్ చేశాడు. జబర్దస్త్ అవును అబ్బా, అది ఒక రేంజ్ లో. అది జబర్దస్త్ రావడం. జబర్దస్త్ లో 20 పికుళ్ళు బిక్కేసుకున్నాం, 11 ఎపిసోడ్లు చేశాం. సూపర్. యూట్యూబ్ తర్వాత జబర్దస్త్ మళ్ళీ అది మర్చిపోయావు. అవును, నేనే మర్చిపోయాను. అవును, వాస్తవం. సినిమాకి వెళ్ళిపోయినా. జబర్దస్త్ లో చేసిన తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. అన్న తర్వాత బుల్లెట్ భాస్కర్ ఈవెంట్లు అవి తీసుకెళ్ళేవాడు. కట్ చేసి ఒకరోజు ఫోన్ చేసి, గురుగారు మీకు ఒక కంపెనీ, పెద్ద కంపెనీ ఫోన్ చేస్తుంది, మన గెటప్ సీను తాలూకాలు ఫోన్ చేస్తారు, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఆ సినిమా ఒప్పుకోండి మీరు దయచేసి. మీరు ప్రతిదానికి నాకు ఇది నచ్చలేదని చెప్పకు, నా మాటను నీ బిడ్డగా చెప్తున్నాను నేను. బుల్లెట్ భాస్కర్ ఫోన్ చేశారు. సరే నాన్న. ఒక వారం తర్వాత నాకు ఫోన్ వచ్చింది, సార్ ఇట్లా మేము పలానే కంపెనీ నుండి చేసాం, మాకు గెటప్ సీను మీ పేరు సజెషన్ చేశారు, డైరెక్టర్ గారు మిమ్మల్ని కలవాలన్నారు. ఎక్కడ ఏంటంటే నేను మణికొండలోనే ఉంటాను అన్న. వాళ్ళు ఉండేది కూడా మణికొండ, లాంకో హిల్స్కి యువతల, భీమాస్ పక్కన. సరే ఎవరో కుర్రోడు వచ్చి ఉంటే రాదా అని బైక్లో వెళ్ళా. వెళ్ళిన తర్వాత చూసి డైరెక్టర్ గారు వచ్చి చూసి గెటప్లని చూసి, సార్ మేము చాలామందిని వాళ్ళు ఆర్ట్ వేసుకుంటారు ముందు, ఈ బాహుబలి సినిమా లాగా అన్ని ఆర్ట్లు వేసుకొని చూసుకుంటారు. మాస్టర్ అంటే ఎవరెవరినో ఎతుకుతున్నాం మేము, ఈ గెటప్ మీరే బాగుంటారు, పుల్లిరాజ్ క్యారెక్టర్. కాకపోతే పిలక ఇది లేకుండా వాళ్ళు గెటప్ ఇది కాస్ట్యూమ్స్ మీసం ఇలా అనేసి మళ్ళీ వారం తర్వాత మొత్తం సెట్ చేశారు. ఈ పిలకను వదిలేశారు. వదిలేసి ఇలా చేశారు. ఓకే, మాస్టర్ డేట్లు ఇచ్చాడు. ఇంకా డేట్లు 8 నెలలు డేట్లు, నెలలో ఇన్ని రోజులు, ఒక నెల వారం రోజులు, ఒక నెల 2 రోజులు అట్లా డేట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఒక మ్యారేజ్కి వెళ్ళి వచ్చా, పిలక తీసేసా. వాళ్ళు షూటింగ్ తీసుకెళ్ళిపోయారు. వేర్ ఇస్ మై పిలక అన్నారు. నాకేం తెలుసు, లేదు మీరు పిలకను పట్టించుకోలేదు, ఇది నాకు చెప్పాలి కదా అంటే అది నిజమే, పొరపాటు అయిపోయిందని ఇందిరానగర్కి పంపించి మళ్ళీ అదే పిలకని రెడీ చేసి అంటించారు. ఆ ఫస్ట్ డేనే డైరెక్టర్ గారు హ్యాపీ. మన గెటప్ సీన్ కాంబినేషను, మన హీరో కాంబినేషను, హీరోయిన్ కాంబినేషను, అక్కడ నుంచి నాకు ప్రతిదీ పెంచుకుంటూ వెళ్ళడం. ఈలోపు షార్ట్ కట్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. అటు నుంచి ఇంకొక సినిమా, అటు నుంచి బటర్ఫ్లై ఒకటి, నీకేంటి తెలుసురా, బటర్ఫ్లై చేశాను. వాళ్ళు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అక్కడ నుంచి ఇంకొక సినిమా పర్చూరు గోపాలకృష్ణ అసిస్టెంట్ చేశాడు. కట్ చేస్తే ఇంకో సినిమా ఒకటి ఒప్పుకున్నా. కట్ చేస్తే ఇంకో సినిమా జబర్దస్త్ బ్యాచ్తో ఒప్పుకున్నా, విజయవాడ. ఫైనల్ దిల్ రాజు, అది దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. యశ్వంత్ ఫోన్ చేశాడు,
ఎవరు అబ్బాయి డి జోడీలో విన్ అయ్యాడు మాస్టర్. అతను గురువు గారు ఇట్లా మీరు దయచేసి అంటే నేను చేస్తాను నాన్న అని చెప్పి దిల్ రాజు వాళ్ళ సినిమా చేశారు. అన్ని సినిమాలకి డబ్బింగ్ అయిపోయింది. మన దిల్ రాజు వాళ్ళ సినిమాకి డబ్బింగ్ అవుతుంది. హీరో అబ్బాయి యశ్వంత్. వాళ్ళ యూనిట్ మొత్తం దిల్ రాజు గారి కూతురు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఆ బిడ్డే. దిల్ రాజు కూతురు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారని అనౌన్స్ చేశారు కదా. యశ్వంత్ హీరో. దానికి నేను మంచి క్యారెక్టర్, మంచి హిప్ హాప్ స్టైల్, నాకు కాస్ట్యూమ్స్ అవన్నీ టాటూస్ కనపడే విధంగా. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఫుల్ డే అనుకున్నారు, హాఫ్ డేలు అయిపోయింది. ఇంకా అంత ఇప్పుడు 6 సినిమాలు ఒప్పుకున్నాను. నాకు మెయిన్ ఏంటంటే అంటే అన్ని సినిమాలను గౌరవంగానే చూడాలి. 9 కంట్రీల్లో రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా. యశ్వంత్ కాదు, హనుమాన్ మొన్న ప్రోమో కూడా అదిరిపోయింది. సో ఆ సినిమాకి మళ్ళీ నాకు ఇంకొక సీన్ కూడా పెంచి చేసి అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ ఒక మాట అన్నారు, రాకేష్ సార్ మా పనే ఇది, హీరో అందరు క్యారెక్టర్ అందరూ డైలాగులు ఉంటాయి, మీది డిఫరెంట్ డైలాగ్, రాజమండ్రి యాస, భీమవరం పక్కా భీమవరం ఉంది, నాకేమో రాయలసీమ భాష. ఎట్రా శేఖరా పులిస్ వస్తూ పులిహోర తెస్తానట్రా అన్న డైలాగు ఇది అందరూ అసలు లైట్ మ్యాన్ నవ్వడమే, కెమెరామ్యాన్ సార్ నవ్వడమే. మాస్టర్ మీది డిఫరెంట్ గా ఉందని సౌండ్ ఇంజనీర్ చెప్పడం. అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఈ రోజు ఇన్ని డైలాగులే చెప్పండి, కొంచెం వేడి నీళ్ళు ఇస్తారు, అది తాగాలి, కూడా అనాలి, మళ్ళీ చెప్పాలి. ఒక 1.5 సీన్ చెప్పేసి మాస్టర్ కారు ఎక్కించి పంపించేసాను. ఎందుకంటే ఆ వాయిస్ బ్యాలెన్స్ తప్పకూడదు. అందువల్ల నాకు కంగు తిన్నా ఈ సినిమా రిలీజ్ అయితే. ఈ సినిమాలో డిఫరెంట్ గా మీరే కనపడతారంటే నేను వైజాగ్ లో ఉన్నా, సిబిఎస్ చంటి దేవుడు ఉంటే నాకు ఫోన్ చేసి గురూజీ ఎవరు అంటే నా నెంబరు దీంట్లో ఫీడ్ చేయలే, నా కూతురు దాంట్లో, నేను ఆటో ర్యాంపర్స్ చెప్పు నాన్న, అది తిరిగిపోయింది గురూజీ. అసలు స్క్రీన్ మీద అటు చూస్తా అంటే అసలు మాకేం లేదు, రాకేష్ మాస్టర్ని చూసి నవ్వుకుంటాం మేము, మీసాలు ఆ పులిపిరి ఎట్రా ఏడు చేస్తాడా, అది గొప్ప పేరు వస్తుంది అన్నారు. మరి వాళ్ళు అంటున్నారు, నేను వింటున్నా. మరి సినిమా నాకు సంబంధమే లేదు, వాళ్ళు 9 కంట్రీలో రిలీజ్ చేస్తారు. ఒక సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఇండియా కాకుండా కేరళ అన్ని లాంగ్వేజ్లో ఇది చైనా అన్నిట్లో 9 కంట్రీల్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు. నా అంతిమ యాత్ర మహాప్రస్థానం అన్నట్టు ఈ సినిమాతో నేను పెద్ద సినిమాలు చేయకపోవచ్చు, చాలు బాబు అనుకున్నా. మళ్ళీ యూట్యూబ్ లోనే ఉంటాను నేను, ఎంత పెద్ద సినిమా చేసినా యూట్యూబ్ లో కనపడతా ఉంటాను కదా. నానే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తాను ఉంటా. ఇది నాన్న ఓకే, సినిమా ప్రయాణం మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు, ఇది ఒక సముద్రం లాంటిది, అలా ఒకసారి వస్తుంది మళ్ళా పడేస్తాను. అవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. నేను బ్రతికున్నంత వరకు కళాకారుడిగానే బ్రతికి ఉంటా, సేవ చేసుకుంటాను, చచ్చిపోయేంత వరకు సేవా కార్యక్రమాలు ఉంటా. మీ యొక్క ఛానల్ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇదెందుకో ఈ ఎపిసోడ్ తో ఎండ్ చేసేస్తాను, చీకటి కూడా ఎండ్ అయిపోతుంది. సో ఏం లేదండి, నేను మన రాజ్ కుమార్ ద్వారా వాళ్ళ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే కళ్ళదానం, రక్తదానం, గుండె దానం, లివర్ దానం, కిడ్నీ దానం చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా భార్య గారు ఒక మాట అనేది, మా రిష్కా వాళ్ళ అమ్మగారు, ఉదయ్ కిరణ్ కళ్ళదానం చేశాడు, సూసైడ్ ఆ కళ్ళు ప్రసాద్ ల్యాబ్ లో చూసిందంట. అది ఇంకొకరికి సెట్ చేస్తున్నారు, అది ఓకే అయ్యిందా లేదో నాకు తెలియదు, అది సెట్ చేస్తున్నారు. ఆ కళ్ళు రెడీ జాగ్రత్త చేశారు. నాకు అప్పుడు అనిపించింది, నా శరీరం, నా అవయవాలతో పాటు నా శరీర దానం కూడా నేను చేయాలని డిసైడ్ అయిపోయాను, చేసేసాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మా రాజ్ కుమార్ ఛానల్ ద్వారా నన్ను తిట్టుకునే వాళ్ళు ముఖ్యంగా
నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఆనందంగా, నేను ఏం మాట్లాడతానో చూసి ఓటేసే కామెంట్లు వేసేవాళ్ళు ఎవరికైనా మనం బ్రతుకున్నంత వరకే మన శరీరం మనకు అనేది కాకుండా, అంటే కళ్ళు దానం, కళ్ళు పనికి రావచ్చు, గుండె పనికి రావచ్చు, లివర్ పనికి రావచ్చు, కిడ్నీ పనికి రావచ్చు. ఇవే కాకుండా శరీరం దానం ఉత్తమమైన దానం అని ఎందుకంటున్నానంటే, మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో మనకున్న ఇబ్బందులు ఏంటంటే శరీరాలు దొరకట్లేదు, శవాలు దొరకట్లేదు. అంటే శవాలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తేనే ఆ శవ పరీక్షకి మెడికల్ కాలేజీలో ఆడపడుచులు కానీ అన్నలదమ్ములు కానీ వాళ్ళు డాక్టర్లో కోర్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ మెడిసిన్ శవ పరీక్ష చేసేటప్పుడు ఇది రాకేష్ మాస్టర్ శవం అవన్నీ అనవసరం, వాళ్ళు కోస్తారు, ఇక్కడ కోస్తే ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇక్కడ అనేసి. అందువల్ల ఈ శరీరం మట్టిలో కలిసిపోవడం కన్నా, మట్టిలో కలిసిపోయి పురుగులు తినేసి వదిలేసి, లేదు కర్రలో కాలి బూడిదైపోయేదానికన్నా తోటి మనిషిగా నేను నా శరీరాన్ని కూడా వాడుకోండి, నా అవయవాలను ఇంకొకరు ఇచ్చుకోండి అని నేను చెప్పాను. అందువల్ల నాన్న మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. మీ యొక్క ఛానల్ పేరు ఎంటీవీ మాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నా బాధను వ్యక్తపరిచాను. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని, గంట మార్కు కొట్టండి, ఆల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నా కోసం ఉన్న చేయండి. ధన్యవాదాలు నాన్న. ఓకేనా? బాయ్.